మనం ఇన్నాళ్ళు ఉగ్రవాదులకు మనమే డబ్బులు ఇస్తున్నామా అన్న అనుమానం రాకపోలేదు కదా, ఇదే నిజం. జమైతీ ఉలామా ఏ హింద్ సంస్థ వచ్చేసి హలాల్ నుంచి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి. హలాల్ సర్టిఫికేట్ ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ ముస్లిమ్స్ మాత్రమే చేయాలి. దీని ప్రకారం ఇతర మతానికి చెందిన వాళ్ళు జంతువులను నిషిద్ధం. అసలు మెడిసిన్స్, బ్యూటీ ప్రోడక్ట్ల పైన హలాల్ ముద్రించడం ఏంది? ప్రజలను తప్పుదారి పట్టించడమే కదా. పాల ఉత్పత్తులు, బేకరీ, నూనెలు, చిరుతిళ్ళు, వంట నూనెలు ఇలాంటి ప్రోడక్ట్స్ పైన కూడా హలాల్ సర్టిఫికేట్లు వేస్తున్నారమ్మా నాయన. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పచ్చళ్ళ మీద హలాల్ సర్టిఫికేట్ వేసాడు. వాడి దుంపదగా ఇట్ట వేసుకుంటూ పోతే మన వాళ్ళందరూ ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చి మన దేశం మీద బాంబులు తగలెట్టించుకోవాల్సి వస్తుంది. మన చట్టాల ప్రకారం ఈ సంస్థకి తప్ప ఏ సంస్థకి ఫుడ్ ప్రోడక్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేసే అధికారం లేదు. నమస్తే, వెల్కమ్ టు ఓం వాయిస్ ఆఫ్ మాధవీలత. మీ అందరికి తెలుసు వాయిస్ ఆఫ్ మాధవీలత అంటే నా ఒక్కదాని వాయిస్ కాదు, చాలా మంది జాతీయవాదుల వాయిస్. మీరు ఈ ఛానల్ ని ఫాలో అవుతున్నారంటేనే ఖచ్చితంగా దేశంలో జరిగే ఎన్నో విషయాలు తెలుసుకోవాలని, లేదా హిందూ ధర్మం గురించి, అండ్ మీరు ఎంతో మంది అభిప్రాయాలు కూడా చూస్తూ ఉంటారా, నా అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. నాతో పాటు చాలా మంది అభిప్రాయాలను నేను సేకరించి మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తున్నాను. అండ్ కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పాతగా ఉన్న వాళ్ళైతే ఒక చిన్న లైక్ కొట్టండి. అప్పుడు ఈ వీడియో చాలా మందికి రీచ్ అవుతుంది. అదే మీరు నాకు చేసే చాలా పెద్ద సహాయం. అప్పుడే నేను ఇంకా చాలా విషయాలు సేకరించి మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. మరి ఈ రోజు మాట్లాడాలనుకుంది కూడా మన దేశాన్ని పట్టి పీడిస్తున్నటువంటి భయంకరమైనటువంటి రోగం కంటే ఎక్కువ. దీని మధ్య అందరు క్యాన్సర్ అని పిలుస్తున్నారు. ఎస్, ఆ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే విషయంలో ఈ అంశం కూడా ఎలా ముందుకెళ్తుంది అన్నది ఈ రోజు నేను డిస్కస్ చేస్తాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటు టాపిక్. మనం తినే ఫుడ్ ద్వారా ఉగ్రవాదులకి నిధులు చేరవేస్తున్నాయని మనకు తెలుసా? ఇస్లామిక్ మత ఛాందసవాదులు మనం ప్రతిరోజు డబ్బులు ఇస్తున్నామని మీరు ఎప్పుడైనా ఊహించారా? అదేంటి, మనం ఉగ్రవాదులకు నిధులు ఇవ్వడం ఏంటి అని ఆలోచిస్తున్నారా? అవును, నిజం. హలాల్ సర్టిఫికేట్ పేరుతో హిందువులు ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారు. ఇది ఇప్పుడు తీవ్ర చర్చకి దారితీసింది. అయితే ఇప్పటికే యూపీలో అయితే హలాల్ సర్టిఫికేట్ ను నిషేధించాలని అయితే చర్యలు తీసుకుంటోంది మన యోగి ప్రభుత్వం. అయితే వక్ఫ్ బోర్డు ప్రక్రియ పూర్తయిన తర్వాత కేంద్రం ఈసారి హలాల్ పైనే దృష్టి సారించే అవకాశం ఉంది అని అంటున్నారు. అయితే అసలు ఈ హలాల్ సర్టిఫికేట్ అంటే ఏంటి? దీని ద్వారా ఉగ్రవాదులకు నిధులు ఎలా చేరుకుంటున్నాయి? ఇప్పుడు నేను దీని గురించి చెప్తా. హలాల్ అనే పదం అరబ్బీ నుంచి వచ్చింది. హలాల్ అంటే ధర్మబద్ధమైంది లేదా అనుమతించదగింది అని అర్థం. అయితే ప్రపంచంలో దాదాపు ముస్లింస్ అంతా ఈ సంప్రదాయాన్ని అనుసరిస్తారు. ఈ హలాల్ ఫుడ్ ప్రోడక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాణిజ్య మార్కెట్ ప్రపంచవ్యాప్తంగా $580 బిలియన్ అమెరికన్ డాలర్స్ ఉందని అంచనా. హలాల్ కు వ్యతిరేక పదం హరాం. దీన్ని నిషేధించడమైంది, అధర్మబద్ధమైంది, అనైతికమైంది అని చెప్పేసి అర్థం. అయితే ఈ ఫుడ్ ప్రోడక్ట్స్ కి హలాల్ సర్టిఫికేట్ ఇచ్చే సాంప్రదాయం ముస్లింలో ఉంది. జంతువుల మాంసాన్ని హలాల్ చేసిన తర్వాత మాత్రమే వాళ్ళు తినాలని నమ్ముతారు. ఇది మనకు తెలుసు. హలాల్ అనేది జంతువుల్ని వధించేందుకు ఒక పద్ధతి అన్నమాట. ఇందులో మొదట జంతువుల మెడ దగ్గర నరాన్ని కోసి రక్తం బయటకు వచ్చేలా చేస్తారంట. ఆ రక్తము జంతువు శరీరంలో ఉండిపోతే దాన్ని తినడం ద్వారా మనకు జబ్బులు వస్తాయని ముస్లింలు అయితే నమ్ముతారు. అందుకే జంతువుల రక్తాన్ని తినడం హరాం అని చెప్పేసి ముస్లింలు భావిస్తారు. అందుకే రక్తం మొత్తం బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఆ మాంసాన్ని తిన్న తర్వాత మనకి ఏం కాదని వాళ్ళు నమ్ముతారు. ఈ పద్ధతిని జబీహా అని కూడా పిలుస్తారంట. హలాల్ కోసం మొదట జంతువులని నేలపై పడుకోబెట్టి జంతువును కోసి ముందు తమ మతాచారంలో దేవుణ్ణి తలుచుకొని జబీహా చేస్తారు. సో తల నుంచి శరీరం వేరు కాకుండా కేవలం మెడ దగ్గర నరాన్ని కోసి రక్తం బయటికి తీస్తారు. బాగా ఊహించుకుంటేనే దారుణంగా ఉంది. యాక్చువల్ అలా చేయడం అనేది హెల్త్ కి అస్సలు మంచిదిగా తెలుసు. మత ఆచారాలు ఎట్లున్నా సరే హలాల్ సర్టిఫికేట్ విడుదల చేయడం అనేది చట్ట విరుద్ధమైన వాదనలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు అవేంటో నేను చెప్తా. హలాల్ పద్ధతిని అన్ని హోటల్, రెస్టారెంట్లు, మల్టీనేషనల్ కంపెనీలు పాటిస్తున్నాయి. చెప్పడానికి హలాల్ సర్టిఫికేట్లు జారీ చేస్తున్నారు. మన దేశంలో అయితే జమియత్ ఉలామా ఏ హింద్ అని చెప్పేసి ఇస్లామిక్ సంస్థ ఈ సర్టిఫికేట్లు జారీ చేస్తుంది. ఈ సర్టిఫికేట్ ఒక్కదానికి ఒక్కో రేట్ ఉంటుంది. కంపెనీలు తయారు చేసే ఒక్కొక్క ప్రోడక్ట్ కి ఒక్కొక్క రేటు పెడతారనమాట. కంపెనీ రిజిస్ట్రేషన్ కోసం ఏడాదికి 20,000 రూపాయల పాటు ఒక్కొక్క ప్రోడక్ట్ కి సపరేట్ డబ్బులు కూడా వసూలు చేస్తారు. ఇట్లా దేశంలో మల్టీనేషనల్ కంపెనీల నుంచి చిన్న స్థాయి హోటల్స్ వరకు కూడా హలాల్ ప్రోడక్ట్స్ అయితే యూజ్ చేస్తున్నారు. హలాల్ సర్టిఫికేట్ ప్రకారం ఫుడ్ ప్రాసెసింగ్ ముస్లిమ్స్ మాత్రమే చేయాలి. దీని ప్రకారం ఇతర మతానికి చెందిన వాళ్ళు జంతువులను నిషిద్ధం. అందుకు ఆయా కంపెనీలు ప్రత్యేకంగా ముస్లింలను మాత్రమే రిక్రూట్ చేసుకోవాల్సి వస్తుంది. ఇది ఎకానమీ మొనోపలికి కూడా దారితీస్తుంది. ఎస్, ఇలా ఒక వర్గం వాళ్ళనే ప్రోత్సహించడం చట్ట విరుద్ధం. అంతేకాదు ఈ కంపెనీలు హలాల్ కోసం చెల్లించే డబ్బులు ఎండ్ ఆఫ్ ద డే వినియోగదారుల నుంచి వసూలు చేస్తుంది. అంటే హిందువులు, క్రైస్తవులు, సిక్కులు, జైనులు ఇలా ఏ మతానికి చెందిన వాళ్ళైనా సరే హలాల్కు డబ్బులు చెల్లించాల్సిందే. జమైతీ ఉలామా ఏ హింద్ సంస్థ వచ్చేసి హలాల్ నుంచి ప్రతి ఏటా 100 కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఈ నిధులన్నింటినీ ఈ సంస్థ ఉగ్రవాద కార్యకలాపాల్లో పాలు పంచుకుంటుంది. నాకు నిందితులకు న్యాయ సహాయం అందిస్తుంది. తెలుసా మీకు? ఈ జమియత్ ఉలామా ఏ హింద్ సంస్థ తన వెబ్సైట్ లో ఈ వివరాలను కూడా డీటెయిల్ గా ఇచ్చింది. ఒక్కసారి దీని గురించి చెప్తా. 2013లో జర్మన్ బేకరీ బాంబ్ పేలుళ్లో
ఒక నిందితుడు ఉన్నాడు. ఇండియన్ ముజాహిద్దీన్ ఉగ్రవాది మీర్జా ఇమాయత్ బేగ్ కి జమియత్ ఉలేమా ఏ హిందూ ఉచిత న్యాయ సాయం అందించింది తెలుసా. వీడొచ్చేసి ఉగ్రవాది యాసిన్ బత్కల్ తో పాటు ఈ దాడిలో పాల్గొన్నాడు. ఈ ఉగ్రవాద దాడికి సంబంధించి విచారణ జరిపిన పూణే కోర్టు 2013 ఏప్రిల్ 18 యాసిన్ బత్కల్ తో పాటు మరణ శిక్ష విధించింది. దీంతో పాటు 26/11 ఉంది కదా, ముంబై ఉగ్రవాద దాడిలో పాల్పంచుకున్న సయ్యద్ జమీవుద్దీన్ కి న్యాయ సాయం కూడా అందించింది తెలుసా. 2011 ముంబైలో జవేరీ బజార్ లో బాంబు పేలుడు జరిగింది కదా, ఈ దాడిలో పాల్పంచుకున్న ఉగ్రవాది ఆజాద్ షేక్ తో పాటు మరికొంతమందికి జమియత్ ఉలేమా ఏ సంస్థ న్యాయ సహాయం అందించింది. అంటే లాయర్లను పెట్టింది డబ్బులు పెట్టి. అట్ ద సేమ్ టైం 2008లో జరిగిన అహ్మదాబాద్ సీరియల్ బ్లాస్ట్ కేసు, ఢిల్లీలో జమా మసీద్ పేలుడు కేసు, అలాగే సిమీ ఉగ్రవాద సంస్థ కార్యకలాపాలలో పాల్పంచుకున్న కేసుల్లో చిన్నస్వామి స్టేడియం బాంబు పేలుడు కేసు, ఇలా ఒకటి కాదు రెండు కాదు బోలెడన్ని ఉగ్రవాద ఘటనలో పాల్పంచుకున్న ఉగ్రవాదులకు ఈ సంస్థ న్యాయ సాయం అందిస్తుంది. దీన్ని బట్టి చూసుకుంటే మనం ఇన్నాళ్ళు ఉగ్రవాదులకు మనమే డబ్బులు ఇస్తున్నామా అన్న అనుమానం రాకపోలేదు కదా, ఇదే నిజం. అయితే ఈ ఉగ్రవాద సంస్థలకు సాయం చేయడానికి నిధులు సరిపోనట్లున్నాయి. అందుకే కేవలం మాంసం ఉత్పత్తులు మాత్రమే కాకుండా అసలు మాంసానికే హలాల్ సర్టిఫికేట్ ఉంటుంది. కారం, బియ్యం, శనగపిండి, సిమెంట్ బస్తాలు, కాస్మెటిక్లు, ఓఎంఆ, రియల్ ఎస్టేట్, అన్ని రంగాల్లో కూడా ఎంటర్ అయిపోయింది. దీనిపైన గతంలో యోగి ప్రభుత్వం చాలా సీరియస్ అయింది. 2023లో ఫస్ట్ టైం యోగి ప్రభుత్వం హలాల్ పేరుతో తయారైనటువంటి లైక్ మెడిసిన్స్ లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్ నిల్వ ఉండే అమ్మకాలపై నిషేధాన్ని చేసేందుకు నడుం కట్టింది. ఉత్తరప్రదేశ్ లో హలాల్ సర్టిఫైడ్ ఉత్పత్తులన్నీ నిషేధించాలని చాలా సీరియస్ గా డిసైడ్ అయింది. అట్లే యూపీ అదనపు ప్రధాన కార్యదర్శి అనితా సింగ్ 2023 నవంబర్ 18 ఆదేశాలు కూడా జారీ చేశారు. సో మనకు డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ చట్టం ఉంది కదా, 1940 నిబంధనల ప్రకారం కింద ఈ ఆదేశాలు జారీ చేశారు. ఈ చట్టంలో నిబంధనల ప్రకారము మెడిసిన్స్ లేకపోతే బ్యూటీ ప్రొడక్ట్స్ హలాల్ ముద్రించకూడదని చెప్పేసి అందులో పేర్కొన్నారు. అసలు మెడిసిన్స్, బ్యూటీ ప్రోడక్ట్ల పైన హలాల్ ముద్రించడం ఏంది? ప్రజలను తప్పుదారి పట్టించడమే కదా. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్స్ యాక్ట్ 1940 కింద శిక్షిస్తామని కూడా ఆదేశాలు పేర్కొంది ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం. అండ్ వాళ్ళు చేసే ఎగుమతుల ఉత్పత్తుల్లో అయితే ఉత్తరప్రదేశ్ నుంచి ఏదైతే పంపిస్తున్నారో హలాల్ లేబుల్ ఉన్నటువంటి మెడిసిన్స్ గానీ, బ్యూటీ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే నిల్వ, సరఫరా, కొనుగోలు, అమ్మకాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో దాన్ని ఈ చట్టం ప్రకారము కఠిన చర్యలు తీసుకుంటామని కూడా చెప్పింది. దీంతో పాటు పాల ఉత్పత్తులు, బేకరీ, నూనెలు, చిరుతిళ్ళు, వంట నూనెలు ఇలాంటి ప్రొడక్ట్స్ పైన కూడా హలాల్ సర్టిఫికేట్లు వేస్తున్నారమ్మా నాయన. ఈ మధ్య మన ఆంధ్రప్రదేశ్ లో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పచ్చళ్ళ మీద హలాల్ సర్టిఫికేట్ వేసాడు. వాడి దుంపదగా ఇట్ట వేసుకుంటూ పోతే మన వాళ్ళందరూ ఉగ్రవాదులకు డబ్బులు ఇచ్చి మన దేశం మీద బాంబులు తగలెట్టించుకోవాల్సి వస్తుంది. మన దేశ చట్టాల ప్రకారము ఓన్లీ ఫుడ్ ప్రోడక్ట్ కు గుర్తింపు పొందిన సర్టిఫికేట్లు మాత్రమే జారీ చేయాలి. ఇది కేంద్ర ప్రభుత్వానికి అధికారం ఉంది. అసలు ఫుడ్ ప్రోడక్ట్లు ప్రమాణాలు ఎప్పటికప్పుడు పరిశీలించాలి. కేంద్ర ప్రభుత్వం అధీన సంస్థ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ కూడా ఇండియాలో ఉంది. ఇది ఎప్పటికప్పుడు ఫుడ్ ప్రోడక్ట్స్ ని పరిశీలిస్తుంది. అందుకే మనం తినే ఫుడ్ ప్రోడక్ట్స్ పైన FSSAI ముద్ర కూడా ఉంటుంది. మనం చూసుకోవాలి. మన చట్టాల ప్రకారం ఈ సంస్థకి తప్ప ఏ సంస్థకి ఫుడ్ ప్రొడక్ట్స్ సంబంధించిన సర్టిఫికేట్ జారీ చేసే అధికారం లేదు. దీన్నే యోగి ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. ఈ సర్టిఫికేట్ జారీ చేయడాన్ని సుప్రీంకోర్టు సాలిసిటర్ జనరల్ సైతం వ్యతిరేకించారు. మాంసం ఉత్పత్తులకు మాత్రమే హలాల్ సర్టిఫికేట్ అవసరం గానీ సిమెంటు, ఇనుము కడ్డీలు, గోధుమ పిండి, శనగపిండి ఇట్లాంటి వాటికి హలాల్ ఎందుకని క్వశ్చన్ కూడా చేసింది. అట్ ద సేమ్ టైం దీనిపైన సెంట్రల్ గవర్నమెంట్ ఎలాంటి అఫిడవిట్ దాఖలు చేస్తోందన్నది కూడా మనం చూడాలి. ఎందుకంటే ఈ అఫిడవిట్ ప్రకారం అసలు సెంట్రల్ గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అన్నది మనకు కూడా తెలుస్తుంది. ఏందో ఈ దారుణాలు నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడే ఈ సర్టిఫికేట్ పైన చర్యలు తీసుకోవడానికి కేంద్రం సిద్ధంగా అయితే ఉంది. ప్రస్తుతం అయితే వక్ఫ్ బోర్డు బిల్లు పార్లమెంట్ పరిధిలో ఉంది కదా, ఇది గనక పూర్తయితే తర్వాత హలాల్ అంశాన్ని తీసుకునే అవకాశం ఉంటుంది. భవిష్యత్తులో కేంద్రం దీనిపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో అని చెప్పేసి నాకు చాలా క్యూరియాసిటీగా ఉంది. హిందువులందరూ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. కేవలం ఒక జీవిని అప్పుడు మాత్రమే దాన్ని హలాల్ చేయాలి. అలాంటిది ప్రతి ప్రోడక్ట్ మీద హలాల్ మనకు తెలియకుండా దాన్ని కొనేసుకుంటున్నాము. హిమాలయ ప్రోడక్ట్స్ మీద కూడా వచ్చిందని చెప్పేసి ఆ మధ్య పెద్ద న్యూస్ అయిపోయింది కదా. ఇలా ప్రతి ప్రోడక్ట్ మీద ఉంది. నేను చెప్పినట్టు ఈ మధ్య మన సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ బిగ్ బాస్ లో సంబంధించిన ఎవరో ఎందుకు ఆదిరెడ్డి కూడా వాళ్ళ పచ్చళ్ళు హలాల్ చేశారంట. ఏమయ్యా పోయే కాలం రెడ్డి, ఏందది? మీరేంది, మీరు హలాల్ ప్రోడక్ట్ చేయడం ఏంటి? హిందువులు కొంటే సరిపోదా? మీరు కొనలేదనుకో వదిలేసేయండి అబ్బా, అన్నింటి మీద హలాల్ అంటే ఎట్టా అని. ఇంకొకటి వచ్చేసేసి వాళ్ళు కేవలం వాళ్ళ సంప్రదాయం ప్రకారము హలాల్ అన్నది ఓన్లీ నాన్ వెజ్ మీదే ఉంటుంది, వెజిటేరియన్ మీద ఉండదు. అలా అంటే వాళ్ళు సూపర్ మార్కెట్లో ఏ ఫుడ్ కొనకూడదు, ఏ కూరగాయలు కూడా కొనకూడదు, ఇంకా కూరగాయలను కూడా హలాల్ చేయాలంటారు. సో కొంచెం మీరు కూడా ఆలోచించండి. వాళ్ళు ఉగ్రవాద సంస్థలకి సపోర్ట్ చేస్తున్నారు. మన సొంత డబ్బులు ఉగ్రవాద సంస్థలకి వెళ్తుంటే మన దేశం మీద మనం బాంబులు వేయించుకొని మన ప్రజల్ని మనమే చంపుకుంటున్నాము. కొంచెం తెలివిగా ఆలోచించి ప్రోడక్ట్లు కొనేటప్పుడు వెనక్కి తిప్పి ఎక్స్పైరీ డేట్
ఎంత ఉందో హలాల్ సర్టిఫికేట్ ఉందా లేదా, హలాల్ ఉంటే తీసుకోవడం మానేసేయండి. లేదంటే మన దేశాన్ని మన ప్రజల్ని మనమే సంకన నాకించుకుంటాము. ఆల్రెడీ విదేశాలు ఇప్పుడు చూస్తున్నాము, అట్లా సంకనాగిపోయినట్టు మన దేశం కూడా సంకనాగిపోతుంది. ఓకేనా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. ఈ హలాల్ని మనందరం కలిసి నిషేధించాలి. చైనా ప్రోడక్ట్లు నిషేధించడం కాదు, ఫస్ట్ ఇవి నిషేధించాలి. అప్పుడే మన బతుకులు బాగుంటాయి, మన దేశం బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. ఎప్పుడైతే మనం హలాల్ ప్రోడక్ట్స్ ని నిషేధిస్తామో అప్పుడే మనం బాగుంటాం, మన దేశం బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కొట్టి షేర్ చేయండి. అప్పుడే నాకు బోల్డ్ అన్ని వీడియోలు చేసే ఇంట్రెస్ట్ కూడా వస్తుంది. మళ్ళీ ఒక మంచి వీడియోతో మిమ్మల్ని కలుసుకుంటాను. అంతవరకు సెలవు. నేను సైతం దేశం కోసం. జై హింద్, జై భారత్.